పొద్దున్న చెప్పాను మీకు ఏమని, అంబరీషుడని ఒక ఆయన బదరి వెళ్ళాడు. అక్కడ వ్యాసుడిని అడిగాడు, ఏమండి నాకు జ్ఞానమును బోధించండి, ఏ వ్రతం చేస్తే ఏ నామజపం చేస్తే తరిస్తామని. అందుకని అప్పుడు వ్యాసుడు చెప్పాడనమాట అంబరీషుడితో, ఒకప్పుడు అర్జునుడికి ఆ తర్వాత నారదునికి దివ్య రూపములు చూపించాడు పరమాత్ముడు. నారదుని ద్వారా ఒక మంత్రాన్ని లోకంలో వ్యాపింపచేశాడు. ఆ మంత్రం షోడశార్ణ మంత్రము, 16 వర్ణములతో కూడిన మంత్రము. గోపీ జనవల్లభ చరణాన్ శరణం ప్రపద్యే, ఇది మంత్రం. చెప్పండి అందరూ, గోపీజన వల్లభ, గోపీ జనవల్లభ చరణాన్ శరణం ప్రపద్యే. గోపికా స్త్రీల యొక్క వల్లభుడైన శ్రీకృష్ణ పరమాత్మని చరణాన్ పాదములను శరణం ప్రపద్యే శరణు కోరుతున్నాను. పరమాత్మకు అనేక పాదాలు ఉంటాయి కదా, ఆయన అనంత పాదములు, అనంత శిరస్సులు, అనేక నేత్రములు కలిగిన వాడు. ఆయన పాదములను శరణు కోరుతున్నాననే మంత్రం 16 అక్షరముల మంత్రం, షోడశాక్షరీ మంత్రం, కృష్ణ షోడశాక్షరీ మంత్రం. ఈ మంత్రం అత్యంత పవిత్రమైనది. వత్స, ఈ మంత్రం యుగళము అని కూడా పిలువబడుతుంది. మొదటి 8 అక్షరములు, తర్వాత 8 అక్షరములు, 2 8 16. ఈ రెండింట్లో మొదటి 8 కృష్ణుడు, తర్వాత 8 రాధ. కాబట్టి రాధాకృష్ణుల యొక్క జంటల యొక్క మంత్రము. దీన్ని చింతామణి మంత్రమని అంటారు, అనగా కోరిన కోరికలు తీర్చేటటువంటి మంత్రం. పంచపది అని కూడా పలుకుతారు కొంతమంది. ఇది రాధాకృష్ణ మంత్రం. మేము రాధాకృష్ణుల్ని ఎప్పుడు పడితే ఎప్పుడు చూడాలనుకుంటున్నాం, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం పొంది తరించాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, ఆఖరికి మంచం మీద పడుకున్నా కంఠస్థం చేసి విడిచిపెట్టకుండా నిరంతరాయంగా ఈ మంత్ర జపం చెయ్యాలి. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే, 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 గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే అంటూ గుక్క తిప్పుకోకుండా, ఎడతెరపి లేకుండా ఈ మంత్ర జపం చేసిన మహానుభావులు ఎంతోమంది సిద్ధి పొందారు. గర్గాచార్యుడి మంత్రం వల్లే గర్గభాగవతం రాయగలిగాడు. బ్రహ్మదేవుడి వ్రత ప్రభావం వల్ల, మంత్ర జపం వల్ల సృష్టి స్థితిలయాలు చెయ్యగలిగాడు. అటువంటి దివ్య మంత్రం రాధాకృష్ణ మంత్రం. శ్రద్ధయా శ్రద్ధయా చాపి, ఈ మంత్ర జపం శ్రద్ధతో చేసిన అశ్రద్ధతో చేసిన ఫలితం వస్తుందిటండోయ్. ఇది గొప్ప మాట. సంస్కృతంలో చెప్పండి ఈ శ్లోకానికి, తెలుగులో పిసుపాటి చిదంబర శాస్త్రి గారు మంచి పద్యం రాశారు. శ్రద్ధ వలనను కాని అశ్రద్ధ వలన గాని ఈ మంత్రము జపించనేని కృష్ణ సఖుల సాన్నిధ్యమును చెందజాలునతడు శ్రమము కింతయులేక నిస్సంశయముగా. ఎంతో శ్రద్ధతో కానీ, ఒక్కొక్కప్పుడు శ్రద్ధ లేక ఆవులిస్తూ కానీ, అశ్రద్ధతో అయినా సరే ఈ 16 అక్షరముల మహామంత్రమును భక్తితో జపించిన వాడు గోపికల దగ్గరికి చేరతాడు. వీడు కూడా గోపికల్లో గోపిక అయిపోతాడు. నిత్యం శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో ఉంటాడు. విచిత్రం తెలుసా, ఈ మంత్రానికి అరిమిత్రాది శోధనం లేదు. మంత్ర జపం చేసేటప్పుడు శత్రువులు ముందు పరీక్షిస్తారు మనల్ని. మంత్ర జపం చేసేటప్పుడు శత్రువులు ఈ మంత్రం చేయకుండా చాలా ఇబ్బందులు పెడతారండోయ్. జపం చేస్తున్న వాళ్ళకి రకరకాలైన పరిశోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. కానీ ఈ మంత్ర జపం చేసేవాడి జోలికి శత్రువులు రారు. ఒక్కొక్కప్పుడు మీరు 40 రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా జపం చేద్దాం అనుకుంటుంటే ఆ టైంలోనే మీ శత్రువు వచ్చి తలుపులు పగలగొట్టి గొడవ చేసి మంత్రం చేయకుండా చేస్తాడు. కానీ ఈ మంత్ర జపం చేసేవాడిని శత్రువులు చేరలేరు, కాబట్టి శత్రువుల బాధ ఉండదు. మిత్రులు వచ్చి పాడు చేయరు. మిత్రులు కూడా, మిత్రమా ఈ పూటకి మంత్రం ఆపేయి, మాతో పాటు వచ్చి దిక్కుమాలిన కాక్రోచ్ అనే దాంట్లో చేరు అని ఏడిపిస్తారు. వెధ బొద్దింకలు పెట్టడం ఏంటండి. మీరు కనుక నిజంగా గురుభక్తి కలిగిన వాళ్ళైతే ఆ బొద్దింక మీద హిట్టు కొట్టి పట్మని పడగొట్టేయండి. మనకి ఎప్పటికీ పద్మం ఒకటే కావాలి. ఈ దిక్కుమాలిన కాక్రోచులు ఏమిటి? పైగా వాడు వచ్చి నాకు ఇంతమంది మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లు వచ్చారా, నీ ముఖం కాదు ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు మా దగ్గర, మా నరేంద్రుడి దగ్గర పని చెయ్యవు, ఈ పద్మం దగ్గర పని చెయ్యవు అని మీరు నిరూపించండి. నేనల్లేదు ఈ మాట, వ్యాసుడు అనిపించాడు.
రకరకాల కుట్రలు భారతదేశాన్ని పడగొట్టడానికి ఒక రాహుగ్రహంగాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడిపోతున్నాడు. ఈ రాహుగ్రహం యొక్క శిరస్సుని ఆ విష్ణుమూర్తి ఖండించి రాహుకేతువులుగా మార్చి ఇంకో కొత్త రాహుకేతువులు ఎక్కడో చోట బయట పెడతాడు. ఆ తర్వాత మనకేం ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇలా మిత్రులు శత్రువుల వల్ల దీనికి ఇబ్బంది లేదు. దీనికి న్యాసం అక్కర్లేదట. అంగన్యాస కరన్యాసాలు లేవు. పురశ్చరణ చెయ్యాలనే బెంగలేదు. దేశకాల నియమాలు లేవు. ఫలానా చోట చెయ్యాలి, ఈ సమయంలో చెయ్యాలనే నియమం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయండి. కారులో చెయ్యండి, రైలులో చెయ్యండి, స్కూటర్ మీద చెయ్యండి, భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ చెయ్యండి, పకోడీ తింటూ చెయ్యండి. ఎప్పుడు పడితే ఎప్పుడు చేయమని చెప్పేశారు కదా ఇందులోనే. అందువల్ల విష్ణు భక్తి కలిగి చేసినటువంటి వాడు బ్రాహ్మణుడైనా, చండాలుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా వీరందరూ ఈ మంత్రాన్ని జపం చెయ్యొచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. అంటే ఈ మంత్రం చేయడానికి వర్ణ వ్యవస్థ లేదు, స్త్రీ పురుషాది భేదం లేదు. సుస్పష్టంగా చెప్పారు పద్మపురాణంలో. ఎందులో చెప్పారు? 76వ అధ్యాయంలో చెప్పారు. సకల వేద శాస్త్ర పారజ్ఞుడైనా ఫలితం పొందుతాడు, అక్షరం మొక్క రానివాడైనా ఫలితం పొందుతాడు, దాతయైనా ఫలితం పొందుతాడు, పిసిరుగొట్టాడైనా ఫలితం పొందుతాడు. కాకపోతే కృష్ణుడి మీద ఒక్క నమ్మకం మాత్రం ఉండాలి. అది లేకపోతే ఉపయోగం లేదు. కృష్ణ భక్తి లేనప్పుడు కృష్ణుడి మంత్రం జపం చేస్తే ఉపయోగం ఏమున్నది? కొందరు మాత్రం న్యాసం చేయటం వల్ల, అంగన్యాస కరన్యాసాలు చేయటం వల్ల తొందరగా ఈ మంత్రం ఫలిస్తుందన్నారు. అలాంటప్పుడు అంగన్యాసం చేయాలనే కోరిక ఉన్నప్పుడు దీనికి ఒక శ్లోకం చెప్పారు. ఋషికి శివ అస్య శ్రీ రాధాకృష్ణ మహామంత్రస్య శివ ఋషి గాయత్రీ ఛంద వల్లవీకాంత దేవత గం బీజం నమశక్తి కృష్ణదాస్యే వినియోగ అని చెప్పుకోవాలి. అనగా ఈ మంత్రమునకు శివుడే ఋషి, ఛందస్సు గాయత్రి, దీనికి దేవత సాక్షాత్తు కృష్ణుడు, గమ్ అనేది బీజం, నమః అనేది శక్తి. దీనికి వినియోగం ఏమిటి? కృష్ణుడి యొక్క దాస్యమే. మనం కోరుకునేది కృష్ణ దాస్యం కనుక. ఆ తర్వాత ఇలా పలికి అంగన్యాస కరన్యాసాదులు చేసుకోవాలి. ఎందుకు వచ్చిందండి? ఏమీ లేకపోయినా ఫలితం అదే అంటున్నారు కనుక ఏం అక్కర్లేకుండా హాయిగా గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్య అని జపం చేసుకోవడం ఎంతో లాభం. ఈ జపం చేసేటప్పుడు కళ్ళ ముందు నల్లని మేఘం వంటి ఆకారం కలిగినవాడు, గిరజాల జుట్టు కలిగినవాడు, 2 చేతులు ధరించినవాడు, వనమాల వేసుకున్నవాడు, నెమలిపింఛం ధరించినవాడు, కోటి చంద్రుల కాంతితో ఉండేవాడు, అటువంటి కృష్ణ పరమాత్ముని రూపాన్ని ఊహించుకోమని చెప్పారండి ఇందులో. అలా ఊహిస్తూ దర్శిస్తూ మనస్సులో ఆ రూపాన్ని పదే పదే తలచుకుంటూ ఈ మంత్ర జపం చేస్తే అపూర్వమైన ఫలితం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? కొంతమందికి సంవత్సరం, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి సద్య ఫలితం కూడా కలుగుతుంది. కానీ మొత్తం మీద రాధాకృష్ణ అనుగ్రహంతో గోపికలతో సమానమైన స్థానం పొందడం మాత్రం ఖాయము. ఈ మంత్రం ఎంత గొప్పదంటే ప్రపంచం ప్రళయం వచ్చి నాశనం అయిపోయినప్పుడు ఇంద్రాది దేవతలు కూడా ఉండరు. స్వర్గలోకం నశిస్తుంది, పాతాళం నశిస్తుంది, ఏ లోకము ఉండదు. అటువంటి కాలంలో కూడా నాశనం కాకుండా చేసే శక్తి ఈ మంత్రం అనుకున్నది. అందుకే గోపికలకు నాశనం లేదు. గోపికలతో కూడిన కృష్ణుణ్ణి మార్కండేయుడు ప్రళయకాలంలో చూడగలిగాడు. చూచి నేనేదో చిరంజీవిని అనుకున్నాను, నాకంటే ఈ గోపికలే హాయిగా తిరుగుతున్నారు కృష్ణుడితో పాటు, నేను కృష్ణుడు నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి నానాయాతన పడ్డాను అనుకున్నట్ట. కాబట్టి మార్కండేయుని చిరాయుత్వం కంటే గొప్పదైనటువంటి శక్తి గోపికల శక్తి. ఆ శక్తి ఈ మంత్ర అనుగ్రహంతో పొందుతారు కనుక వీళ్ళు ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కారు. అప్పుడు కూడా సుఖానుభవం పొందుతారు. అప్పుడు కూడా వీళ్ళు శ్రీకృష్ణుడితో గానములు చేయగలుగుతారన్నమాట. ఈ మంత్రజపం చేసేటటువంటి వాళ్ళు వైకుంఠ ప్రాప్తి పొందాలంటే వైకుంఠం, గోలోకం అంటే గోలోకం, ఏ లోకం అంటే ఆ లోకం పొందుతారు. సహజంగా ప్రపన్న ధర్మం అని ఒకటి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మని మీద భక్తి కలిగిన వాళ్ళు ఆచరించవలసిన ధర్మములు. ఈ ధర్మములు ఈ మంత్రజపానికి ఎంతో ఉపయోగపడతాయి. నాకు ఇష్టదేవత పరమాత్ముడు,
నేను గురువులను గౌరవిస్తాను. గురుం మనసిధ్యాత్వ, ఎప్పుడు వీలున్నంత వరకు ప్రపన్న ధర్మం గురుధ్యానము అన్నారు. నిజంగా నీకు భగవంతుని మీద భక్తి ఉండి ఆయన్ని చూడాలనే కోరిక కలిగితే ఎప్పుడూ మనస్సులో గురువుని విడిచిపెట్టకుండా ధ్యానం చెయ్యాలి. ఈ ప్రపంచంలో ఏ ద్రోహమునకైనా ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకని అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదు. ఇంట్లో పడుకోబెట్టినంత అన్నం పెడితే అటువంటి వాడికి ద్రోహం చేస్తామా? మహాపాపం కాదు. గురుద్రోహం చెయ్యకూడదు, బ్రహ్మద్రోహం చెయ్యకూడదు. ఈ జపం చేస్తున్నంతకాలం ఇంట్లో వీలున్నంత వరకు తగాదాలు పడకూడదట. చీటికి మాటికి భార్యాభర్తలు, అన్నదమ్ములు, గురు శిష్యులు ఎవరూ తగాదాలు పడకూడదు. అనవసర ప్రసంగం చేయకూడదు, అనవసర సాంగత్యం వద్దన్నారు. హాయిగా జపం చేసుకుని తరిద్దాం అనుకుని రావడం అండి. మళ్ళీ కర్మగాలి ఎవడో పక్కింటాడు తగులుతాడు, వాళ్ళతో స్నేహం, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళతో ముద్దు ముచ్చట్లు, తాత మనవడు అనుకుంటూ ఈ జపం పోయేవరకు అది మిగులుతుంది జడభరతుల్లాగా. అందుకని ఏం చెప్పాడు, ఈ అన్య సాంగత్యం, ఇతరులతో సాంగత్యం మానేయండి. నీకు ఉన్నది ఒకటే సాంగత్యం, ఒకటి గురువు, రెండు మంత్రం. ఈ రెండింటితో తప్ప నీకే సంబంధం లేదు. అలా జపం చేయటం వల్ల వాడు ప్రపన్నుడు అవుతాడు, వాడికి తొందరగా సిద్ధి కలుగుతుంది. సత్సాంగత్యం చేయమన్నారు కానీ దుత్సాంగత్యం చేయకూడదు. నీలాంటి భావము కలిగి మంత్రజపం చేసుకోవాలనే దృష్టి కలిగిన వాడితో తప్ప ఇతరులతో అనవసరంగా మాట్లాడరాదు. బాహ్య ధర్మములు కూడా ఇలా పాటిస్తే అప్పుడు మనస్సులో ఏమవుతుందన్నమాట, వెకిరి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు రావు. అప్పుడు అంతరంగంలో హరి నిలబడతాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, మనస్సులో పవిత్రత కలిగిన వాడి మనస్సులో నేను ఉంటాను. అప్పుడు వాడికి బెంగ ఉండదు. నాకు బెంగగా ఉంటుంది, నేను ఏ మార్గంలో ఉంటున్నానో తెలియటం లేదు, అసలు నేను ఏం చేస్తున్నానో తెలియట్లేదు అంటారు కొంతమంది. ఎందుకు తెలియట్లేదంటే మనస్సులో లోపమున్నది. ఆ లోపం ఎందుకు వచ్చింది? గురువు మీద ఉండవలసిన భక్తి లేకపోవటం, ఇతరులతో అనవసరంగా పూసుకు తిరగడం. అందువల్ల మనస్సు అదుపులో ఉండాలంటే, మనం చేస్తున్న పని మంచిది అనిపించాలంటే, పరమాత్ముడు హృదయంలో ప్రత్యక్షమై నువ్వు ఈ మార్గంలో నడుచుకో అని మనకి దిశానిర్దేశం చెయ్యాలంటే అపవిత్రులతో వెళ్ళకు, అనవసరమైన ఆలోచన తెచ్చుకో. ఈ మాట ఒకప్పుడు శ్రీకృష్ణుడు నాకు చెప్పాడు. ఇదంతా వ్యాసుడు ఎవరికి చెప్తున్నారు? అంబరీషుడికి చెబుతున్నాడు అనేది మర్చిపోకూడదు బదరీలో. అప్పుడు ఏమవుతుందన్నమాట, మనస్సులో కూడా పరమాత్మ తప్ప ఏమీ ఉండడు. ఎప్పుడైనా ఒక్కోసారి ఒక పిచ్చి ఆలోచన వచ్చినా ఆలోచన తనంత తానే పటాపంచలు అయిపోతుంది. ఒకప్పుడు సదాశివుని పాదార విందాలకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, బ్రహ్మంతటి వాడు శివుడికి నమస్కరించి, ఇదిగో గోపీజన వల్ల